డీజే కార్తిక్ ఛానల్లో మాట్లాడిన తర్వాత నీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిందా? ఇప్పుడు సీరియస్ పొజిషన్ ఉంది, అమౌంట్ కావాలన్నా నేను అన్నా. అయితే నేనేం చేయాలి మేము ప్రెగ్నెన్సీ అని మొక్కం అది నేను తీసుకోలేకపోయాను. అక్కడ కూడా నీకు నువ్వే వెళ్ళావా డీజే కార్తిక్ దగ్గరికి? అక్కడ నాకు నేనే వెళ్ళా అంటుంటే అబద్ధాలు చెప్పకు వేణు. నేను అబద్ధాలు చెప్పి నువ్వు భయపడుతున్నావా? బయటికి వెళ్ళిపో. నీ పక్కన ఉన్న ఒక మనిషి వల్ల ఒకటి చచ్చిపోయిండు అనుకుందాం, సో నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాడా? మీడియా ఛానల్స్ అన్ని ఫేక్ అంటావా? ఫేక్ అని నేను చెప్పలేదు. ఫేక్ అని కూడా నేనైతే మీకు అడిగి రావాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా మాట్లాడుతున్నావు? వీడియోస్ ఎందుకు చేయట్లేవు? మరి దాని తర్వాత అయినా నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం మిలియన్లు ఫాలోవర్లు అట్లా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం. మరి ఏమైంది? వీడియోస్ ఎందుకు చేయట్లే? సంతోష్ వల్ల మా టీం అంతా అమ్మాయితో రిలేషన్లో ఉన్నావా? ఆ అమ్మాయితోనే పెళ్ళి అయింది అని నేను అనుకున్నాను. అందుకే అమ్మాయే ఉంది కదా వీడియోలో, సో ఆ అమ్మాయి కావచ్చు పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయి నేను లవ్ రిలేషన్ ఉన్నాం, అది కరెక్టే. అయితే ఆ అమ్మాయికి నాకు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఏం జరిగింది అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాం. ఓ నువ్వు కాక? ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాం ఆల్రెడీ. ఆయనకి మ్యారేజ్ అయిపోయింది. ఎవరికి? వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అబ్బాయికి సెట్ ఉండాలి తెలుసా, స్టేటే అద్దరు వెళ్ళిపోవాలి. చూస్తాం, ఆ రోజు కూడా వెయిట్ చేస్తాం. ఇదే చర్యలో కూర్చోబెట్టి ఆ రోజు కూడా నువ్వు ఏదైనా తప్పులు చేస్తే నేను మాట్లాడతా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో అందరికీ నిజంగా ముందు సారీ చెప్పాలి. వీడియోస్ చేయక చాలా డేస్ అయింది, ఇంటర్వ్యూస్ తీసుకోక చాలా డేస్ అయింది. పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల కొంత టైం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఈ రోజు నుండి మళ్ళీ ఇంటర్వ్యూస్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందరూ సపోర్ట్ చేయండి. సో ఈరోజు మన గెస్ట్ ఎవరంటే, రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి న్యూస్ బాగా వైరల్ అవుతున్నప్పుడు సంతోష్ E96 టీవీ మీద వీడియోస్ డీజే కార్తిక్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఇచ్చిన పర్సన్ అనమాట. ఇలా నాకు ఇష్యూ జరిగింది, నేను లాస్ అయ్యాను, నాకు అమౌంట్ ఇవ్వలేదు, శాలరీస్ ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి ఆ పర్సన్ మీద ఎలిగేషన్స్ అండ్ కొన్ని వీడియోస్ రావడం జరిగింది. సో ఆ గెస్ట్ మిస్టర్ వేణు రాయల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అండ్ ఈ మధ్య ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా కంటిన్యూ వీడియోస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? తన లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అని చెప్పాడు. మరి ఆ డిస్టర్బెన్సెస్కి కారణం ఆ రోజు తను వెళ్ళి ఇచ్చిన ఇంటర్వ్యూసా, లేదంటే ఇంకేమైనా జరిగాయా, ఈ మధ్యలో ఎవరైనా బెదిరించారా, ఏంటి అనేది ఈరోజు అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ వేణు. హాయ్ అక్క, ఎలా ఉన్నారా? బాగున్నాక. సో ఏంటి రా అంటుంది అది అని అనుకోకండి, వాడు నాకు తమ్ముడే. సో ఆ పరిచయం ఉంది, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు. సో కొంచెం ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నాను అంతే. సో ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నాక. బాగానే ఉన్నావు. మొత్తం వీడియోలల్లో నువ్వే హల్చల్ చేస్తున్నావు గత కొంతకాలంగా, ఏంటి మరి? ఏముందక్క, నేను అట్లా ఏం హల్చల్ ఏం లేదు అక్క. హల్చల్ నువ్వు స్వాతి వెళ్ళి మొత్తం వీడియోలల్లో అసలు మొత్తం అది జరిగింది అంటే ఆ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అందరు తెలిసిన ముచ్చటే. E96 సంతోష్ అన్న మమ్మల్ని వీడియోస్ త్రూ వాడుకుంటూ శాలరీ అయితే ఇవ్వలేదు. ఓకే, దానివల్ల నేను పోయి వేరే యూట్యూబర్స్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, నువ్వు అంటే ఈ ఇష్యూ జరిగే కంటే ముందు నువ్వు ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను, ఇది నా ఛానల్కి వచ్చి నువ్వు ఇంటర్వ్యూ కూడా ఇచ్చావు, అవునా? ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నేను క్లియర్గా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది, అవునా? సంతోష్ అనే పర్సన్ చీట్ చేసే పర్సన్ కాదు, మీరు వీడియోస్ చేయలేదు, మీరు అనుకున్న ప్రకారంగా మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా వీడియోస్ చేయలేదు అనే విషయం నేను అడిగిన ఆ రోజు, అవునా? కెమెరాస్ పంపించలేదు అని చెప్పేసి నువ్వు చెప్పావు, బట్ అది వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు అక్క. ఎందుకక్క ఆయన కెమెరా పంపిస్తున్నాయి కాక మేము వీడియో కొట్టేది. మీరు ఓన్లీ కెమెరా త్రూనే చేస్తాము అనేది ఎక్కడ చెప్పలేదు కదా. మీ మొబైల్స్ ఉన్నాయి కదా? మొబైల్స్ ఉన్నాయి, మా మొబైల్స్ లో అప్లోడ్. ఇది మేము ఎడిటింగ్ అంటే మేము వీడియో కొట్టినాక పంపించిన వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేయట్లేదు కదా. స్టిల్ ನಾವು ఇప్పటికీ ఆయన దగ్గర ఒక 5-6 వీడియోస్ ఎడిటింగ్ చేయని వీడియోస్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది అక్కడ ఆ టైంలో నేను ఉన్నాను కాబట్టి మీరు టైంకి లెగల, టైంకి వీడియోస్ చేయాలా, టైంకి లెగలా, టైంకి వీడియోస్ చేయాలా, టైంకి రెస్పాండ్ అవ్వలేదు. పైగా అక్కడ ఇష్యూస్, గొడవలు, ఆయనకి ఓనరు చాలా కంప్లైంట్స్ ఇచ్చాడు మీ గురించి, చాలా అల్లర్లు చేస్తున్నారు, లేట్ నైట్ పార్టీస్ జరుగుతున్నాయి అని చెప్పారు, చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది అక్కడ మా అందరికీ తెలుసు. కానీ నువ్వు వెళ్ళి వేరే ఛానల్కి వెళ్ళి ఒకరి ముందు చెప్పేటప్పుడు నీ మిస్టేక్స్ ఉన్నాయా లేవా?
నా మిస్టేక్స్ అయితే 100% చెప్తున్నా, నా మిస్టేక్స్ అయితే ఏం లేవు అక్క. ఒక్కటి కూడా లేదు. ఏం లేవు. ఎన్ని వీడియోస్ ఇస్తానని చెప్పారు? 25 వీడియోస్ ఇస్తామని చెప్పి. ఎన్ని ఇచ్చారు? 25 అక్క. మేము ఆయన కెమెరా పంపిస్తేనే కాక మేము వీడియోస్ కొట్టించేది. అట్లా స్టిల్ నో మేము ఇది మా మొబైల్స్లలో వీడియోస్ కొట్టయితే ఇచ్చేసినాం. ఆయన ఎడిటింగ్ చేసుకోలేదు. దగ్గర ఒక 27-30 వీడియోస్ ఇచ్చేసినాం. కొంత అమౌంట్ కూడా మీకు ఇచ్చాను అనేది చెప్పారు కదా, అమౌంట్ అయితే క్యాష్. అది మీకు ఆయన చెప్పిన మాటలు అయ్యి. మాకు ఫోన్పే త్రూ క్యాష్ అయితే ఏమీ లే. జస్ట్ ఇచ్చింది ఏంటంటే ఒక 2K అమౌంట్ ఇచ్చాడు. అది నేను స్టిల్ ఒప్పుకుంటున్నా, తీసుకున్నా కాబట్టి ఒప్పుకుంటున్నా. అంతకు మించి ₹1 అయితే మాకైతే ఇవ్వలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన ఫోన్పే ఇది అన్నాడు కదా, ఆ మొబైల్ అమౌంట్ ఎక్కడిది అంటుంటే అంటే వీళ్ళ ఫ్యాన్స్ లైట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకురమ్మని అంటే ఆయన ఎంప్లాయీస్ ఎవరు రాలేదని నేనే షాప్ కాడికి పోయి నేనే తీసుకొని వచ్చేసిన. దాన్ని కొట్టిన మొబైల్ ఇది అమౌంట్ అది. ఓకే. సో మీరు అంతా కలిసి ఒక విల్లాలో ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అంతా కలిసి విల్లాలో ఉన్నారు. మీరు అల్లర్లు చేయలేదా అక్కడ? అక్క అల్లర్లు అంటూ అల్లర్లు ఏం చేయలేదు అక్క. మా వాళ్ళ ఓనర్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటవా? ఓనర్ కంప్లైంట్ చేయడానికి రీజన్ ఉంది. అప్పుడు ఒక స్టంట్ జరిగింది. ఏం జరిగింది? నార్మల్ అక్క, అంటే కొంచెం అందరం కలిసి ఉంటున్నాం కదా, లొల్లి అయితే ఒక చిన్న లొల్లి అయింది. టీం అంటే వేరే వాళ్ళు మా టీం, మీ టీం నుండి గొడవ అయింది. అయింది. ఓకే. సో గొడవలు పెట్టుకున్నప్పుడు ఓనర్ కంప్లైంట్ చేస్తాడు కదా. అట్లనే ఓనర్ కంప్లైంట్ చేసిన అయితే మాకైతే ఇన్ఫర్మేషన్లు అయితే నాకైతే రాలేదు అక్క. మీరు ఎట్లా అంటారో నాకైతే ఏమవుతుంది. అప్పుడు మీరు ఉన్నారని అంటున్నావు కదా. సరే ఓనర్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది కదా, అదే ఓనర్ వచ్చి మా కడికి మీరు ఎందుకు లొల్లి చేస్తున్నారని మమ్మల్ని ఎందుకు అడగలేదు అక్క? రెస్పాన్సిబిలిటీ ఎవరు అక్కడ? అక్కడ ఏం జరిగినా ఎవరిని అడగాలి? రెంట్ కట్టే వాళ్ళని కదా. రెంట్ కట్టే వాళ్ళని అడగాలి, అది పాయింటే. కానీ బట్ ఏంటంటే ఉన్నది E96 అక్క, కొంతమంది కొన్ని ఆప్షన్స్ ఇస్తారు అక్క. ఒక బ్రాండ్ పైన ఉన్నారు కదా. ఉన్నాం, కానీ మా దగ్గరకు వచ్చి లొల్లి అవుతుంది బాబు చేయమాకంటుంటే మేము సైలెంట్ అయిపోతాం కదా. ఫర్ సపోజ్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేస్తే ఆయనకి మా E96 అయింది అని నువ్వే అన్నావు, అవునా? నార్మల్ అప్పుడు ఆ మూమెంట్ లో ఓనర్ అసలు ఎవ్వరు లేరు. ఆ బిల్డింగ్ లో మేము ఉండేది అంటే మేము ఒక్కలమే. ఆయన ఓనర్ అసలు ఆ బిల్డింగ్ లో ఉండడు. మెయిన్ పాయింట్ చెప్తున్నా కదా, డబ్బులు ఇవ్వలేదు. మాకైతే ఈ ఇష్యూ జరిగింది కదా, నువ్వు వెళ్ళి DJ కార్తిక్ ఛానల్లో మాట్లాడావు కదా. DJ కార్తిక్ ఛానల్లో మాట్లాడిన తర్వాత నీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిందా? ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిందంటే ఏం కాలేదు అక్క. మెయిన్ పాయింట్ ఏంటంటే నేను మీకు చాలా సార్లు చెప్పిన, వదినకు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను మా అమౌంట్ అడిగినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అయితే నేను తీసుకోలేకపోయినా. అందుకనే ఏం మాట్లాడిండు మీకు ఎట్లా తెలిసింది అక్క? నేను అమౌంట్ వేయాలంటే అక్క ఇది నేను అడిగిన కదా అన్న, కొంచెం వదినకు సిచ్యువేషన్ బాగాలేదు, 7 years తర్వాత ప్రెగ్నెన్సీ, ఇప్పుడు సీరియస్ పొజిషన్ ఉంది, అమౌంట్ కావాలన్నా నేను అన్నా. అయితే నేనేం చేయాలి మీ వదిన ప్రెగ్నెన్సీ అని మొక్కం మీద ఫోన్ కాల్ చేసిండు. అది నేను తీసుకోలేకపోయినా. వీడియోస్ ఇవ్వకుండా డబ్బులు ఇస్తారా? ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వలే. మీరు మంత్లీ 30 వీడియోస్ 40 వీడియోస్ ఇవ్వాలి. ఇచ్చారా 30-40? కెమెరాస్ పంపించలేదు, వీడియోస్ నేను చేయలేదు అని అంటే అది కరెక్టా? నువ్వు ఎలా అయినా వీడియోలు చేయాలి, నువ్వు అట్లీస్ట్ ఛానల్ కి అప్రోచ్ అవ్వాలిగా. మెయిన్ పాయింట్ ఆ మంత్ లో మేము కొట్టిన 25 వీడియోస్ అయితే మేము చెప్పినాం కదా మంత్లీ ఇంత శాలరీ అని. ఆ మంత్ లో మేము కొట్టించిన 25 వీడియోస్ అయితే అప్లోడ్ కావాలి కదా. అప్లోడ్ చేయలేదు. అప్పుడు నా ప్రాబ్లం కదా. వీడియోస్ ఏం మానేయలేదు అక్క. ఆయన అక్కడ వీడియోస్ ఉన్నాయి. ఆయన ఏంటంటే 25 వీడియోస్ అయిపోయినాక నీకు శాలరీ ఇస్తా అంటున్నాడు. నాకు శాలరీ ఇవ్వాల్సింది ఇది మంత్లీ శాలరీ 25 వీడియోస్ మంత్లీ కొట్టాలి. ఆయన అప్లోడ్ చేసుకోకపోయినా సెకండరీ పాయింట్, నాకు అనవసరమైన విషయం అది. ఆయన అప్లోడ్ చేసుకోలేదు. మా మంత్ కంప్లీట్ అయిపోయింది, ఆయన 10 వీడియోస్ 11 వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాడు. మిగతా ఇంకా 12-13 వీడియోస్ ఉంటాయి. టోటల్ గా నువ్వు అక్కడ ఉన్నది ఎన్ని నెలలు? 3 months ఉన్నా. 3.5 months. 3 months లో మొత్తం నువ్వు ఎన్ని వీడియోలు ఇచ్చినావు అక్క? 3 months లో నేను ఎన్ని వీడియోలు ఇచ్చిన అంటే ఆయన ఆపేసిండు మమ్మల్ని. మేము కొట్టానంటే వీడియోలు ఆపేసిండు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో అయితే ఇట్లాంటి వీడియోస్ చేయరని చెప్పేసిండు, బోల్డ్ వీడియోస్. ఓకే అని కన్ఫర్మ్ చేసుకున్నాం, చేసేసిన అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత వీడియోస్ అంటే మోహన్ కావట్లేవు కదా, నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ ఏంటంటే వెబ్ సిరీస్ ఇలాంటిది ఇద్దాం అని ఆ ప్లాన్ లో పోయి ఈ వీడియోస్ ఆపేసిండు. అంటే చెయ్యొద్దు మీరు ఆపండి అని చెప్పిండు. వెబ్ సిరీస్ ఇలాంటివి చేద్దామని అన్నాడు. ఓకే అని ఇంకా కొంచెం మంచిగా అట్రాక్టివ్ గా కనిపించే అమ్మాయిలు మాట్లాడన్నాడు. సర్లే అని నా ఫ్రెండ్స్కి ఇట్లా అప్రోచ్ అయ్యి వాళ్ళని కూడా మాట్లాడినాక కూడా ఓకే అన్నాడు. తర్వాత ఏమైందంటే ఆ పాయింట్ కూడా దాన్ని కూడా ఆయన ఏం చేసిందంటే ఇట్లా కూడా వద్దు, పబ్లిక్ టాక్స్ ఇలాంటివి చేద్దాం, పబ్లిక్స్ మీద ఫ్రాంక్ చేద్దామని నెక్స్ట్ మళ్ళీ అట్లనే అన్నాడు. ఆ వీడియోస్ ఇంకా కొన్ని డే బై డే అట్లా ఆగిపోయినాయి. శాలరీ అంటుంటే మీరు వీడియోస్ కొట్టలేదు, నువ్వు వీడియోస్ ఎట్లా కొట్టలేదు అంటుంటే నేను కొట్టడానికి వచ్చినాయి కాక
తినే కదా పడుకునేది విల్లాలా. వీడియోస్ కొట్టమంటే కొట్టనా? ఓకే, సో నీ వర్షన్లో నీకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకున్నావు, మీ వదిన విషయంలో మాట్లాడింది రాంగ్ అని చెప్పేసి నువ్వు అన్నావు. దానికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ లేవు, నువ్వు చెప్తున్న దాన్ని బట్టే ఎదుటోడు నమ్ముతున్నాడు ఇప్పటిదాకా కూడా. అంటే ఆయన మాట్లాడిన దానికి సంబంధించి ఆయన మాట్లాడిండా లేదా అనేది మీ ఇద్దరికి ఇవన్నీ అన్నావు కదా, అదే ఇంటర్వ్యూలో అదే మాట అన్నాడని విత్ ప్రూఫ్ కూడా ఉంది. సో ఇప్పుడు E96 సంతోష్ అన్న అండ్ డీజే కార్తిక్ వీళ్ళిద్దరి మధ్య అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బెట్టింగ్ యాప్స్. అది ప్రాబ్లం కాదు, ఆ టైంలో బెట్టింగ్ యాప్స్ అనేది ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది, అవునా? సో నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి? సంతోష్ కి ఆపోజిట్ లో వెళ్ళావు, కానీ సిచ్యువేషన్ కరెక్టే అంటావా? నువ్వు వెళ్ళిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ కరెక్ట్ ఛానల్ అంటావా? కరెక్ట్ ఛానల్ అంటావా అక్క? నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచించింది ఏంటంటే అప్పుడు ఏంటంటే సరే ఎట్లయితే ఇప్పుడు అయితే సంతోష్ మీద 80% సంతోష్ ని బ్యాడ్ చేయాలి మెయిన్ మోటో. నేను అట్లా అనుకుంటే మాత్రం నేను ఫస్ట్ మీ ఇంటర్వ్యూకి వచ్చిన చూసినావా అప్పుడే చేయవలసి వచ్చింది. అప్పుడు వద్దన్నావు కదా, మరి అప్పుడు ఎవరు మోటివేట్ చేశారు? నన్ను ఎవ్వరు ఏం చేయలేదు అక్క. కొన్ని డేస్ తర్వాత 1 month లోనే ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది? నేను చేసి 15 days 20 days అయింది. ఆ ఛానల్ కి వచ్చిన నువ్వు ఆ రోజు సంతోష్ అన్న పేరు వద్దక్క, ఎందుకంటే ఏదో ఒక రోజు అన్న డబ్బులు ఇస్తాడేమో చూద్దాము వెయిట్ చేద్దాము పేరు వద్ద నువ్వు కట్ చేస్తే 15 days లో నువ్వు ఒక ఛానల్ కి వెళ్ళి చేసావు అంటే ఎవరో మోటివేట్ చేశారని. 1 month తర్వాత నేను ఆ ఛానల్ గా ఇంటర్వ్యూ ఇస్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే 1 month అనే అయింది కదా, ఆడ ఆయన సంతోష్ నాకు అమౌంట్ ఇవ్వడని 100% క్లియర్ అయిపోయింది. ఇయ్యడు, అమౌంట్ ఇవ్వడు కాబట్టి సో అతని పైన 80% లో మనం ఏదో ఒకటి చేయాలి కాదక్క. నాకు జరిగిన అన్యాయం పక్కులో జరుగుద్దని అంతే. నువ్వు వెళ్ళిన ఛానల్ కరెక్టా అంటున్నా, నువ్వు వెళ్ళిన సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు ఓటేస్తావా? ఓటేస్తావు కదా, ఓటు హక్కు ఉంది, అవునా? నీకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నీ వరకు కూడా చాలా వరకు బెట్టింగ్ యాప్స్ వచ్చినాయా? నీ పేజ్ యాక్టివ్ లో ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, చేసినావా? నేను బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయలే? నాకు చేయాలనిపించలే, నీకు చేయాలనిపించలే, చేయలే. నీ వల్ల ఒక లాస్ అవ్వలేదు, అవునా? కానీ నువ్వు వెళ్ళిన ఛానల్ వల్ల ఎంతో మంది లాస్ అయ్యి ఉండొచ్చుగా అక్క. నా పాయింట్ ఏంటంటే అక్కడ జరుగుతున్న నువ్వు వెళ్ళడం తప్పు అని నేను అనలేదురా, నువ్వు వెళ్ళిన సిచ్యువేషన్ రాంగ్ అండ్ ఛానల్ రాంగ్. అదే నాకైతే అనవసరమైన విషయం అక్క. ఎందుకంటే అక్క నేను చూస్ చేసుకుంది తెలుసా, సంతోష్ అనే వ్యక్తి మాట్లాడిన సిచ్యువేషన్ ఏంటి? పలానా డీజే కార్తిక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, అతను ఒక్కడే కాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అందరిలో అతను ఒకడు ఉన్నాడు కాబట్టి తమ్నైల్ లో అతని ఫోటో కూడా పడింది, అవునా? సో సంతోష్ మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, ఆయన 100% కరెక్టే బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనమైనవి, ఇంకా కూడా అవుతున్నాయి. అక్క నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది అక్క మూమెంట్ లో. ఆ టైంలో నీకు ఛాన్స్ దొరికింది. నాకు అంటే ఛాన్స్ అనేం లేదు, నాకు ఇట్లా ఏంటంటే వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది కదా. ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ లో మొత్తం వీళ్ళదే ఇప్పుడు రన్ అవుతుంది, వాళ్ళిద్దరిదే రన్ అవుతుంది. ఎట్లా సందనుకుని ఏం పోలేదు, నా ప్రాబ్లం నేను చెప్పుకున్నాను అనుకుంటే ఇప్పుడు నాకు జరిగింది దాని వల్ల ఏమొచ్చిందంటే అక్క ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు అయితే చాలా మంది అయితే సంతోష్ కాడికి అయితే నమ్మైతే పోరు కదా. చాలు మీకు జరిగిన సిచ్యువేషన్స్ లో నేను ఉన్నాను కాబట్టి మీ సైడ్ తప్పు ఉంది అని నేను అంటున్నా. అక్క మీరు అనుకుంటే ఎట్లా అక్క? నువ్వంటే ఎట్లయితది అంటే అదే ఛానల్లో నేను వర్క్ చేసిన అదే ఛానల్లో నేను వర్క్ చేసిన లాస్ట్ మంత్ మొత్తం కూడా వర్క్ చేయలేదు. నాకు ఆ డే వరకు ఆ టైం వరకు అదే మనిషి సంతోష్ గారు నాకు డబ్బులు కట్టించారు కదా. అంటే నాకు ఇచ్చిన సేమ్ మంత్ మీకు ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? అంటే మీ సైడ్ నుండి ఏదో తప్పు ఉన్నట్టేగా. మా సైడ్ నుంచి తప్పు నేననే కాదు, తప్పేం లేదక్క. సాలరీ ఇస్తాను ఒప్పుకుండు కానీ మా టీంలో ఏంటంటే కొంతమంది అంటే ఎగ్జిట్ అయిపోయారు, మిడిల్లోనే చేస్తా అట్లా అని ఎగ్జిట్ అయిపోయారు. వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినందుకు వాళ్ళు వెళ్ళి రాలేదు కదా, మీకు సాలరీ ఎందుకు ఇవ్వాలి, వీడియో మూవ్ అని కావట్లేదు కదా. ఒక మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇస్తున్నాక అదే ఛానల్లో ఇప్పుడు మేము వీడియోస్ పెట్టిన ఛానల్లోనే మీడియా ఛానల్స్ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తాం, వ్యూస్ అలా ఇస్తుండు. ఆ వీడియోస్ పోతున్నాయా? ఆయన ఫేసే అక్క, మా ఫేస్ అంటే పోట్లేదు అనుకో, యాక్సెప్టెడ్, ఆయనదే కదా ఫేస్. ఎట్లాగా ఆయన ఛానల్లో పోతున్నాయి, ఈ ఛానల్లో పోట్లేవు అంటే రీజన్ ఏంది? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక కంపెనీ సిఇఓగా తను కొంత ఖర్చు పెట్టుకొని మీకు శాలరీలు ఇస్తూ, కెమెరాలకి శాలరీలు ఇస్తూ, లైట్లు, కెమెరాలు ఇవన్నీ చూసుకోవాలి, రెంట్లు ఇవన్నీ చూసుకోవాలి, అవునా? ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? అట్లీస్ట్ మీ జీతాల మందం డబ్బులు రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అవునా? సో మీరు వీడియోస్ అప్లోడ్ చేయలేదు, అసలు వీడియోసే అప్లోడ్ చేయకుండా వ్యూవర్షిప్ ఎక్కడి నుండి వస్తుంది అని నువ్వు అడిగిన పాయింట్కి నేను అగ్రీ అవుతా. కానీ ఇక్కడ నీకు ఆయనకి ఉన్న ఇష్యూ
నువ్వు మీడియా ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పుండుంటే 100% నీకు అన్యాయం జరిగింది అనుకొని నేను ఒప్పుకునేదాన్ని. నా క్వశ్చన్ ఏం లేదు, నీకు జరిగిన అన్యాయం కరెక్టే అనుకో, ఆయన మీద నువ్వు మాట్లాడడం కరెక్టే, కానీ నువ్వు వెళ్ళిన సిచ్యువేషన్ రాంగ్. నువ్వు వెళ్ళి మాట్లాడిన ఏదైతే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినావు కదా, నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆ పర్సన్స్ కూడా రాంగ్ చేసి ఉన్నారు కదా అక్క. నేను అది మాత్రమే నేను అడుగుతున్నా. ఓకే దానికి అగ్రి. మెయిన్ పాయింట్ ఏంటంటే మీరే అన్నారు కదా మీడియా ఛానల్స్ కాడికి పోతే ఇట్లా అట్లా అన్నాడు కదా. మెయిన్ ఆయన సంతోష్ అన్న కూడా ఇట్లనే అన్నాడు, మీడియా ఛానల్స్ కాడికి పోయి ఇంటర్వ్యూ అయిపోయినావు, లేకపోతే పిఎస్వి కంప్లీట్ అయిపోయినావు అన్నావు. కరెక్టే అడిగింది అక్క. నా వర్షన్ చెప్తా కదా, పిఎస్వి పోతే పట్టించుకో నాకు తెలియదు అక్క. డిసైడ్ చేస్తాం అంటవా ఏంటంటే ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది అక్క. ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? ఆయన కూడా ఒక నార్మల్ పర్సనే. ఛానల్ ఉన్నా ఎవరున్నా పోలీస్ వాళ్ళు భయపడతారు, సెకండరీ. పిఎస్ అంటవా పక్కన పెట్టేసి మీడియా ఛానల్స్ మీరే అన్నారు కదా, మీడియా ఛానల్స్ పోయి ఇంటర్వ్యూలు ఇస్తుందంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ అంతా ఒక్కటే అక్క, 100% ఒక్కటే. ఇదే మీడియా ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేసిన రోజు నేను పేరు బయట పెట్టు అని అడిగినా, ఏమన్నావు అక్క? నాకు ఏంటంటే నువ్వు వద్దలేదు ఏంటంటుంటే అక్క, ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకున్న పర్సన్ ఏంటంటుంటే ఇప్పుడు మీరు కూడా సంతోషాన్ని పాజిటివ్ చేసి నన్ను నెగిటివ్ చేయాలనుకుంటారు. నాకేమొస్తుంది? ఏమొస్తుంది అంటే అక్క సంతోష్ అన్నని పాజిటివ్ చేయడం వల్ల నాకు లక్షలు వస్తాయా? బిల్డింగ్ కడతానా? మెయిన్ పాయింట్ ఇదే. నేను సంతోష్ అన్న నీకు శాలరీ ఇవ్వకపోవడం 100% తప్పు అని ఏదైతే చెప్పానో నీ సైడ్ కూడా తప్పు ఉంది అని చెప్పా. నేను ఇప్పటికీ కూడా ఆ ఇష్యూ గురించి కూడా మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఏంటి, నువ్వు వెళ్ళిన పర్సన్ రాంగ్, నువ్వు ఇచ్చిన ఏదైతే ప్లేస్ ఉంది కదా ఇంటర్వ్యూ టైమ్ అది రాంగ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోష్ మీద ఆ టైంలో అలిగేషన్ చేయడము లేకపోతే ఆ టైంలో నువ్వు మాట్లాడడం అనేది రాంగ్ అన్న, సిచ్యువేషన్స్ రాంగ్ అన్న. అక్కడ కూడా నీకు నువ్వే వెళ్ళావా డీజే కార్తిక్ దగ్గరికి? అక్కడ నాకు నేనే వెళ్ళా అంటే అబద్ధాలు చెప్పకు వేణు. నువ్వు భయపడుతున్నావా? బయటకు వెళ్ళిపో. నిజం మాట్లాడతావా? కూర్చొని మాట్లాడు. భయపడాల్సిన అవసరం నాకు. ఎవరు కాంటాక్ట్ అయ్యారు? నాకు కాంటాక్ట్ ఏం కాదు అక్క. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరికి కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి. మెయిన్ పాయింట్ ఆయన కాడికి పోతే కొంచెం పబ్లిక్ ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఫోకస్ మొత్తం వాళ్ళ మీద ఉంది. ఎక్కువ మంది చూడడము అని అంటే సంతోష్ వ్యక్తిని రాంగ్ చేయాలి అసలు లేనేలేదు అక్క. డీజే కార్తిక్ మోటో ఏంటి అక్క? వాళ్ళిద్దరు పర్సనల్ నాకు అనవసరం అక్క. డీజే కార్తిక్ మోటో ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ ఇష్యూ? ఆ బెట్టింగ్ యాప్స్ కదా. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ విషయంలో డీజే కార్తిక్ ది కరెక్ట్ అంటావా? నేను కరెక్ట్ ప్రమోట్ చేయడం సరే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు చెప్పు. ఆయన ఒక యూట్యూబర్, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు కూడా ఛానల్ పెట్టుకుంటే నువ్వు కూడా యూట్యూబర్ అవుతావు. సో ఈ రోజులలో యూట్యూబర్ కావడం పెద్ద సమస్య కూడా కాదు. ఓకే, ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోస్ లేచినాయి అంటే యూట్యూబర్ అని అనుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్లు అని అనుకుంటారు. సో నువ్వు చెప్పు, డీజే కార్తిక్ చేసింది కరెక్ట్ అంటావా? అక్క నేనైతే ఒకరిని జడ్జ్ చేసిన అంత ఎందుకు లేదంటావు? నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఒకరిని జడ్జ్ చేయడం రాంగ్ అని అన్నప్పుడు ఒక ఛానల్లోకి వెళ్ళి ఇంకొకరి గురించి మాట్లాడుతున్నావు, ఒక రెస్పెక్టెడ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నావు అన్నప్పుడు చేసింది కరెక్టా అక్క? నాకు సెకండరీ అది. సెకండరీ అవుతుంది. నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నాకు రెస్పాన్స్ ఉంది. నీ వల్ల నీ పక్కన ఉన్న ఒక మనిషి వల్ల ఒకటి చచ్చిపోయిండు అనుకుందాం. సో నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాడా? ఆ ఫాలోవర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే. మరి చెప్పు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు కదా, నీకు ఒక అన్యాయం జరిగింది, ఓకే, అదంతా పక్కన పెట్టు. నువ్వు వెళ్ళిన ఛానల్లో చేసిన పర్సన్ కరెక్టా? అక్కడ ఇష్యూ ఏం జరుగుతుంది? బెట్టింగ్ యాప్స్ గురించి జరుగుతుంది. బెట్టింగ్ యాప్ సిచ్యువేషన్ లోకి మధ్యలో నువ్వు వెళ్ళి మాట్లాడడం తప్పు అని నేను అంటున్నా. డీజే కార్తిక్ తప్పు చేసిండా చేయలేదా? నాకైతే నేను ఒకరిని అయితే తప్పు చేసిరా చేయలేదా అని అసలు చెప్పను. ఎందుకు చెప్పవు? అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక మనిషి వల్ల ఇంకో 10 మంది అన్యాయంగా బలవుతుర్రు. వాళ్ళు చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది రియలైజ్ అయ్యారు. అవునా? నువ్వు వెళ్ళిన రోజు నేను అక్కడ కూర్చోబెట్టిన రోజు ఏంటంటే ఆల్మోస్ట్ అప్పటికే ఆయన నువ్వు బుక్ అయినావని నేను అంటున్నా. అక్క బుక్ అయినా కాలేదా? అది సెకండ్ కాదంటావా? అయినావా కాలేదా? అదొక వదిలేసి అయినావా కాలేదా? చెప్పు, బుగాను అయినావా కాలేదా? ఇప్పుడు సంతోష్ కి డీజే కార్తిక్ కి గొడవ జరుగుతుంది. గైస్, మీరు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తున్నా. ఎందుకు బుగాను అయినావు అని నేను ఇంత ఓపెన్ గా అంటున్నాను అంటే, సంతోష్ అనే వ్యక్తికి అండ్ డీజే కార్తిక్ కి మధ్య యూట్యూబ్ వార్ జరుగుతుంది. ఏ విషయం పైన? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరూ థంబ్నెయిల్స్ పెట్టి తప్పు చేశారు, పలానా వాళ్ళు ప్రమోట్ చేశారు అని చెప్తున్నారు మీడియా వాళ్ళు. ఆ టైంలో డీజే కార్తిక్ తన పైన రివర్స్ అవ్వడం జరిగింది.
క్లారిటీ కదా. ఆ టైంలో ఈ అబ్బాయి డిజే కార్తిక్ ఛానల్లోకి వెళ్ళి సంతోష్ నన్ను చీట్ చేశాడు అని చెప్పేసి ఇద్దరు, ఒక అమ్మాయి అండ్ స్వాతి అనే అమ్మాయి అండ్ ఈ అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళి వీడియో ఇచ్చారు. అవునా? డీజే కార్తిక్కి కావాల్సింది ఏంటి? తన తప్పుని పక్కన పెట్టేసి సంతోష్ గారిని బ్లేమ్ చేయాలి. ఏ ఇష్యూ జరిగినా, ఇప్పుడు నేను చెప్తాను, గుడి బయట ఒకడు కూర్చున్నాడు, ఓకే, 10 మంది ఒక 2-3 కూర్చున్నారు అనుకుందాం, ఇద్దరికి బిచ్చవేసి ఒకరికి వేయకపోతే సంతోష్ తప్పు చేసిండు, సో ఆ ఒక్కడు ఎలిగేషన్ వేయచ్చు. అట్లాంటి టైంలో నువ్వు పోయి ఆ టైంలో వీడియో ఇచ్చావు, ఆ సిచ్యువేషన్ తప్పు. కరెక్ట్ సిచ్యువేషన్ కాదు అది, నేను చెప్పేది వినక్క వింటున్నారా? చెప్పు. అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు, అది సెకండరీ. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళిద్దరు వారైతుంది. ఈ సిచ్యువేషన్లో నేను వాళ్ళిద్దరి మధ్యలో వేయండి అనుకో, నాకు జరిగింది పబ్లిక్లో పోతుంది. పబ్లిక్లో మళ్ళా సంతోష్ మళ్ళీ ఇంకొక పర్సన్కి మోసం చేయకుండానికి ఇది ఒక ఛాన్స్. సంతోష్ మోసం చేసే టైప్ ఆఫ్ పర్సన్ అనేది నువ్వు ఫిక్స్ అయిపోయినావు. 100% ఫిక్స్ అయిపోయినాక ఫిక్స్ అయిందంటే మెయిన్ రీజన్ ఉంది. సరే ఆ ఇంటర్వ్యూ ఇచ్చినాక కూడా సరే నీ 3 months సాలరీ ఇస్తాను అనకపోయిండు. అప్పటికి ఆ రోజు అన్నప్పుడు ఫోన్ ఇంటర్వ్యూలో కాల్ చేసిన, డబ్బుల కోసం ఇదంతా చేసావా? డబ్బుల కోసం చేస్తే మాత్రం నా ఇంటర్వ్యూ కూడా పోయేటోడు. మళ్ళీ నువ్వు ఇలా అంటున్నావు, ఇయ్యొచ్చు కదా అక్క. ఆ ఫోన్ చేసి అక్క ఒక పర్సన్ ఏంటంటే ఆయన తప్పు చేయకపోతే మాత్రం ఏమంటాడు, నేనేం తప్పు చేయలేదు కదా, నీ పైసలు నువ్వు తీసుకుంటావు, ధైర్యం ఉంది కదా, 100% తప్పు చేయలేదు కదా. ఇదే డైరెక్ట్ గా ఆ ఛానల్ ముందుకెళ్ళి నీకు ఒక పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్, అవునా? డైరెక్టర్ కెమెరా ఉంది కదా, ఫోన్ ఉంది కదా నీతోనైతే, నీతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది, డైరెక్టర్ కెమెరా పెట్టుకొని అదే ఛానల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని అడిగే రైట్స్ నీకు ఉన్నాయిగా. కష్టపడింది నువ్వు, మధ్యలోకి ఇంకెవరో పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిన పర్సన్ రాంగ్ అని అన్నా. ఇప్పటికీ కూడా నువ్వు అడగడం తప్పు కాదు, నీకు మోసం చేసిన వాడిని 100% అడగాలి, నిలదీయాలి, అవసరమైతే కేసు కూడా పెట్టే అన్ని రైట్స్ నీకు ఉన్నాయి, నేను కాదట్లా. కానీ అక్కడికి వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ డీజే కార్తిక్ అనే పర్సన్ తను తప్పు చేయకుండా లేడు కదా. తను చూస్తుంది ఏంటి, సంతోష్ అనే వ్యక్తి మీద ఎవరైతే రివర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఆపోజిట్ గా వీడియోస్ చేశాడు. దానివల్ల అతనికి ఛానల్ కి డబ్బులు వచ్చాయి, ఇతని ఛానల్ కి డబ్బులు వచ్చాయి, నీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అండ్ నీకు కష్టము, నువ్వు 10 మందిలోకి వెళ్ళడం, ఏం జరిగింది దీనివల్ల? నీకు లాభం ఏమొచ్చిందిరా? లాభం ఏంటంటే ఇంకొక నమ్మి సంతోష్ కాడికి పోరు అంటుండే. ఎందుకంటే నాకు జరిగింది. ఇప్పుడు సంతోష్ గారి ఛానల్ నడవట్లేదా? పబ్లిక్ అయితే తెలిసింది కదా. ఆయన కొంతమందిని బయటేసి కొంతమందిని అయితే చేశాడుగా, అందరి గురించి వీడియోస్ నిజాయితీగానే మాట్లాడండి కాదు నాకైతే తెలియదు. కానీ నా ఒక్కరికైతే ఇలాంటి అన్యాయం అయితే జరగలేదు, చాలా మంది జరిగింది, అది నాకు కూడా తెలుసు. సో ఇప్పటికీ కూడా అంటే నువ్వు డీజే కార్తిక్ ఛానల్లోకి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ అంటావు? 100% కరెక్ట్ అక్క. మాట్లాడుతున్నా నేను ఒక పాయింట్ పోయినక్క, ఇది ఒక పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్, సంతోష్ నాకు ఇట్లా చేసిండు, అదే పాయింట్ నేను తీసుకురావాలని అదే పాయింట్ మీద స్టిక్ ఆన్ అయిపోయినా. నేను అదే అంటున్నా, నువ్వు వెళ్ళడం కరెక్టే, అడగడము కరెక్టే, కానీ నువ్వు వెళ్ళిన పర్సన్ రాంగ్, సిచ్యువేషన్ రాంగ్, ఇది మాత్రమే నేను అంటున్నా. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% నాతో పాటు మెచ్యూరిటీ ఉండి కొంచెం తెలివి బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళందరూ కూడా నాలానే చెప్తారా. నువ్వు నాకు తమ్ముడు అయినా కూడా అది గేట్ బయట చూసుకొని ముందే చెప్పిన. అందుకే నువ్వు వెళ్ళిన పర్సన్ రాంగ్, ఆ సిచ్యువేషన్ అనుకోని ఆ ఇంటర్వ్యూలా నువ్వు ఒకవేళ అన్నా నువ్వు బెట్టింగ్ యాప్స్ ఈ సిచ్యువేషన్ లో నేను రావడం రాంగ్ అన్నా, ఎందుకంటే సంతోషంగా మాట్లాడుతున్న బెట్టింగ్ యాప్స్ గురించి అది 100% నిజం, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పన్నా. సో దానివల్ల ఎంతో కొంతమంది లాస్ అయి ఉంటారు. కానీ ఈ సిచ్యువేషన్ లో నేను దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే నాకు ఇలా ఒక అన్యాయం జరిగిందనే పర్పస్ మీద మాత్రమే ఇస్తున్నా. 100% నువ్వు చేసింది రాంగ్ అని నువ్వు చెప్పుకుంటుంటే ఇదే ఇంటర్వ్యూలో నేను నిన్ను అప్రిషియేట్ చేసేదాన్ని. అక్క అదే పాయింట్ తీస్తున్నావు కదా, సరే నేను అదే పాయింట్ మాట్లాడతా. డీజే కార్తిక్ దగ్గర మాట్లాడితే ఎడిటింగ్ చేసుకోవాల్సింది ఆయన, నేను మాట్లాడిన పాయింట్ కట్ చేసుకోవచ్చేమో. కట్ చేస్తాడా కట్ చేయడం అంతా సెకండరీ. ఆయన అదే పెట్టుకుంటాడు, ఏం కావాలి కూడా. నీకు చాలా ఛాన్స్ వచ్చినాయా? అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు అడిగారు, బట్ నేను ఎందుకంటే కొంచెం టైం తీసుకొని రావాలనుకున్నా. దేనికి? సరే ఇందాక ఇంపటే ఆ వార్ జరిగే ముందరనే సంతోష్ నాకు వార్ ఇట్లా అవుతుంది కదా, ఆ జరిగే ముందరనే నేను పోతే ఏంటంటే సంతోష్ని 100% నా పాయింట్ ఆఫ్ లో నేను అనుకుంది ఏంటంటే ఆయన పాజిటివ్ చేస్తారు, నన్ను నెగిటివ్ చేస్తారు. నేను డిసైడ్ అయినా తప్పు ఎవరిది. ఇప్పుడు జనాలు ఎవ్వరు కూడా పిచ్చోళ్ళు లేరు, అర్థమవుతుందా? రియాలిటీని అర్థం చేసుకుంటారు. చాలా మంది ఉన్నారు, 100లో ఒకటి తప్పుగా అనుకుంటాడేమో.
ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చి ఇప్పుడు వేణు చెడ్డోడు నేను మంచోడిని అని చెప్పుకుంటాడా? అంత ఖాళీ ఉందా? అంత టైం ఉన్నాయా? అంత టైం ఉందో లేదో నాకు అనవసరం అక్క. అది ఏంటంటే మీడియా ఛానల్స్ అంటావా, వాళ్ళకి వీళ్ళకి 100% మీడియా ఛానల్స్ అన్ని ఫేక్ అంటావా? ఫేక్ అని నేను చెప్పాలి. ఫేక్ అనుకుంటే నేనైతే మీకు అడిగి రావాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా మాట్లాడుతున్నావు? అక్క మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తారంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ అందరికి కాంటాక్ట్ ఉంటుంది అక్క. ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నంట, సరే ఇంకో పర్సన్ ఇప్పుడు మీది ఏందన్నా ఉన్నా అనుకో, బ్యాడ్ ఉందనుకో, ఆ పర్సన్ సరే ఇంకో వేరే వాళ్ళు పోయి నా గురించి వాళ్ళకి చెప్తారేమో అని ఆ పాయింట్ ఆఫ్ లో మీరు ఆడ ఇదంతా నువ్వు ఊహించుకున్నావు. 7th సెన్స్ చెప్పిందా 10th సెన్స్ చెప్పిందా ఇట్లా ఇదంతా ఇట్లా ఉంటది అని ఊహించుకున్నావు? ఇదంతా నీ భ్రమ. నువ్వు వెళ్ళి అప్రోచ్ అయితే కానీ తెలియదు కదా, నీకు ఆకలేస్తే నువ్వే పోయి తినాలి. అర్థమైందా? నాకు కడుపు నిండుతుందేమో అని చెప్పి బ్రెయిన్ లో ఆలోచన పెట్టుకుంటే అది నిండది, ఆకలి సావది. నువ్వు పోయి తింటేనే అవుతుంది. సరే వీడియోస్ ఎందుకు చేయట్లేవు మరి? దాని తర్వాత అయినా నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం మిలియన్లు ఫాలోవర్లు అట్లా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం. మరి ఏమైంది? వీడియోస్ ఎందుకు చేయట్లే? వీడియోస్ ఎందుకు చేయాలంటే ఆయన కాంచి పోయి వచ్చిన కాంచి ఏంటంటే మా టీం అంతా ఉంది కదా అక్క, సంతోష్ వల్ల మా టీం అంతా కొలాప్స్ అయిపోయింది. ఎందుకు? ఆయన వల్లనే అక్క. మేమందరం ఒక ప్లేస్కి వచ్చినామంటే ఆయన చెప్పిండు ఇట్లా ఛాన్స్ ఇచ్చినని వచ్చేసినాం. సరే ఇప్పుడు మేము వేరే ప్లేస్ పోవాలంట, ఇప్పుడు మళ్ళీ మేము వేరే దొలాడుకోవాలి అంటే అప్పుడు అంటే ఆయన త్రూ ఆయనే వచ్చి ఇట్లా ఇస్తాం. ఛాన్స్ ఇచ్చిన అదే ఆయన ఛాన్సెస్ అన్నాడు. సరే కొన్ని డేస్ ఒక 1 month ఒక 20 days దాకా విల్లా ఇస్తా, అల్లానే ఉండండి, తర్వాత వీడియోస్ కంటిన్యూ చేద్దాం. అప్పుడు ఆయన మాల మీద ఉండు, అప్పుడు తర్వాత స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఆయన ఏం చేసిండు లాస్ట్కి ఒకసారికి, ఇప్పుడు నాకు అక్కడ బడ్జెట్ లేదు, మళ్ళీ మీకు శాలరీ ఇచ్చేంత నాకు లేదు, ఇంకా లిమిట్ అని చెప్పేసాను. మరి ఓకే, ఇదే డీజే కార్తిక్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళి అడగలేదా మరి అన్న ఒక ఆపర్చునిటీ కావాలి నాకు, ఇలా నేను నీ కోసం నీ టీం అంతా పక్కన పెడితే ఇంకొక అమ్మాయి ఉన్నారు కదా నీకు ఎలాగో కొలాబ్ చేసుకోవడానికి రెగ్యులర్గా అడిగినాక ఏమన్నారు? కొంచెం టైం మాకు కొంచెం ఇప్పుడు ఈ వారంతా రన్ అవుతుంది కదా. ఎందుకు అక్క ఏంటంటే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్క. ఇప్పుడు ఏంటంటే నీ వీడియోల వల్ల వాళ్ళకి డబ్బులు రాలేదంటావా యూట్యూబ్ నుండి? 40% ఇచ్చిరా అక్క. అదే నేను అట్లా ఏమనుకోలేదు అక్క. నేను మనీ నువ్వు అన్నావు ఇందాక ఒక పాయింట్ చేసినావు, సరే పైసల కోసం పోయినావా నువ్వు, పైసల కోసం పోయినావా అని. అదే ఇప్పుడు నేను ఇప్పుడు డీజే కార్తిక్ కాడికి ఇంటర్వ్యూ ఇస్తాను పోయినా, ఆయన పైసలు నాకు ఇస్తాను లేదు, నేను ఆ పైసలు ఆశించి కూడా పోలేదు. జస్ట్ నాకు జరిగింది నేను పబ్లిక్కి చెప్పాలని నేను పోయినా, గదే మెయిన్ పాయింట్. సంతోష్ కాడ కూడా నేను మనీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాకు జరిగింది తప్పు ఏంటంటే, సరే మేము చెప్పినా కదా అక్క, కట్టెల పొయ్యి మీద వండుకొని తినవలసి వచ్చింది అక్క సిచ్యువేషన్. స్టిల్ నా వీడియో ఇప్పటికి ఉంది తెలుసా. అంత 3 floors బిల్డింగ్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటారు ఎవరన్నా? గ్యాస్కి పైసలు కొట్టమని అంటుంటే ఏమన్నాడు అంటే, లేవు గ్యాస్ పైసలు, ప్రతిసారి పైసలు అడుగుతావు అని అన్నాడు. పైసలు ప్రతిసారి కాదు కదా, మాకు స్టిల్ నా ఒక్క 1 రూపీ కూడా ఇవ్వలేదు అక్క. అలాంటి పర్సన్ కాడ మేము ఉన్నాం. చాలా మంది చెప్తున్నారు అప్పటికే, E960 సంతోషం నమ్మ మాకు అని. అప్పటికే నాకు తెలియదు ఎందుకు వీళ్ళు అంటారు కావాలని. ఆయన కొంచెం ఇప్పుడు నెంబర్ 1 అంటే ఆ పొజిషన్లో అట్లా ఉండు కదా, ఆయన ఆ పొజిషన్ చూస్ చేసుకుని వీళ్ళు ఆయన బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నాను నేను అప్పుడు అట్లా అనుకున్నా. వాళ్ళు అప్పుడు పోర్ట్రే చేసింది అయితే బ్యాడ్ ఏం కాదు నిజమే, నేను నా తిక్కలో అయిపోయి ఆయన కూడా బుక్ అయిపోయినాను నాకు లాస్ట్ తెలిసింది. అది ఇంత సిచ్యువేషన్ తెలుసు కదా, ఇప్పుడు డీజే కార్తిక్ ఏదో చేస్తాడు అనుకొని, డీజే కార్తిక్ ఏదో చేస్తాడని నేను పోలేదక్క. ఆయన కాడ నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అడగాల్సింది కదా అంటున్నాను. అడగాల్సింది కదా అంటుంటే అక్క ఆయన ఇస్తాడో ఇవ్వడో, ఆయనైతే ఏం అడగలేదు అక్క. నేను అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సంతోష్ దగ్గర ఉన్నది ఫేస్ చేసిన కదా, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎవరికడన్నా నాకు జరుగుతుందేమో అని. ఇలా ఇప్పుడు మీరు చేసే కంటెంట్ ఎస్ఆర్ టీమ్ కానీ కొన్ని ఛానల్స్ చేస్తూ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇలాంటి కంటెంట్, మన సాయి సన వీళ్ళంతా కూడా ఇప్పుడు రాధిక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేస్తున్నారు కదా వీడియోస్. సో ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సింది కదా. అప్రోచ్ అవ్వాలంటే నేను ఏమంటానంటే ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా జరిగిపోయింది అక్క ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాడికి పోయి మళ్ళీ అయితే ఫేస్ చేస్తున్నా చేయను. ఆల్రెడీ 2 situations అయిపోయినాయి నాకు. మళ్ళీ ఇంకొక కాడికి పోతే మళ్ళీ ఇది నాకు కంటిన్యూ అవుతుందేమో అని. వీడియోస్ నేను నేను వీడియోస్ 100% చేస్తాను. వీడియోస్ ఏది ఆపినా నా వీడియోస్. నేను ఏందనుకున్నా అంటే, నేను కొంచెం ఇప్పుడు ఫస్ట్ అయితే ఏదో ఒక మంచి జాబ్ చేసుకొని కొంచెం మనీ ఎర్న్ చేసుకొని నా అంతటా నేనే టీం నేను అరేంజ్ చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. ఓన్గా ఛానల్ పెట్టుకొని నేను పిల్ల ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది షూట్ అక్క, మ్యారేజ్ ఏం కదా. నిజం చెప్పురా, నిజంగా షూట్. పెళ్లి చేసుకున్నావు అంటే మరి బొకే అని ఏదైనా చెప్తా అంటే కదా.
ఏం పెళ్లి జరిగింది? కాదు షూట్ అక్క అది. అదే ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నామని తెలుసు, పెళ్లి వీడియోలు వచ్చినాయి బయటికి, మీమ్ పేజెస్ అంతా కూడా పెళ్ళే అనుకుంటుర్రు. అవునా? మీమ్ పేజెస్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు marriage అని అనుకుంటారు. మ్యారేజ్ అనుకుంటారు. ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావా? ఆ అమ్మాయితోనే పెళ్లి అయింది అని నేను అనుకున్నా, అందుకే ఆ అమ్మాయే ఉంది కదా వీడియోలో. సో ఆ అమ్మాయి కావచ్చు, పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయి నేను లవ్ రిలేషన్ ఉన్నాం అది కరెక్టే, బట్ ఏంటంటే అది షూట్, మ్యారేజ్ అయితే కాదు, ఓకే. షూట్. అది షూట్ పర్పస్ లో మరి మేము వీడియోలు ఎందుకు ఆర్కైవ్ చేసినావు సడన్ గా? అర్థం కదా అక్క. వీడియోలు అన్నీ కూడా తీసేసినావు కదా పెళ్లి షూట్ తీయడానికి రీజన్ ఏంటంటే మా ఇద్దరు అమ్మాయికి నాకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. ఏమైంది? ఈ ఏమైందంటే అమ్మాయి కూడా దేవుడికి ఆప్తురాలు అయింది. అయితే అమ్మాయికి నాకు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఏం జరిగింది? ఏం జరిగిందంటే మా చెప్తే కొంచెం గలీజ్ ఉంటుంది అని చెప్పి. పర్లేదు చెప్పురా, వింటా. మా కెమెరామెన్లకు కూడా ఓపిక ఎక్కువ, కూర్చున్నారు. చెప్పు. చాయ్ తాగుతావా? నాకేమో చెప్పు మరి ఏం జరిగింది? ఏం జరిగిందంటే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండు. ఓ నువ్వు కాక? ఓ బాయ్ ఫ్రెండ్ ఉండు ఆల్రెడీ, ఆయనకి మ్యారేజ్ అయిపోయింది. ఎవరికి? వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది. నువ్వు? నేను వాళ్ళ బాయ్ ఫ్రెండ్, రీసెంట్ బాయ్ ఫ్రెండ్. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. ఓ ఇద్దరు ఉన్నారు. ఓకే. ఆల్రెడీ ఆయనకి నాతో రిలేషన్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే నార్మల్గా స్టోరీ పెట్టింది అక్క క్లోజ్ ఫ్రెండ్స్కి. క్లోజ్ ఫ్రెండ్స్కి 1 year లవ్ యానివర్సరీ అని పెట్టింది. అది నాకు కొంచెం హైడ్ అయ్యి ఉండాలిగా, నువ్వు హైడ్ అయ్యి ఉంటావుగా. అవును. నేను అమ్మాయి అప్పుడు నార్మల్గా మేము రీల్స్ తీసాను పోయినా ఆ రోజు. అమ్మాయి మొబైల్ నా చేతిలో ఉంది. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసారికే తెలిసిపోయింది. చూసి స్టోరీ ఉంది చూసి. 1 year లవ్ యానివర్సరీ. అడిగి పెళ్ళి అయిపోయిందిగా, మ్యారేజ్ అయిపోయింది. కానీ నేను అడుగుతుంది అంటే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లె చూడాలి నాకు మెయిన్ పాయింట్. అదేందో నాకేం అర్థం కాదు. చెల్లె? అబ్బాయి వాళ్ళ చెల్ల. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లె వీళ్ళ యానివర్సరీ అని చూస్తే ఏమొస్తుంది? అతనికి పెళ్ళి అయిపోయింది అంటే వైఫ్ ఉంది, హ్యాపీ యానివర్సరీ అంటే అతని వైఫ్ కి ఫోటో పెడతాం, వీళ్ళిద్దరు ఫోటో పెట్టి యానివర్సరీ పెట్టిందని అన్నావు. క్లారిటీయేగా. మరి ఈ రెండింటి వల్ల వాళ్ళ చెల్లె ఎందుకు వచ్చింది మధ్యలో? అంటే వాడు అమ్మాయిని బ్లాక్ చేసిండు. చేసిండు. అమ్మాయి చూస్తే వాళ్ళ అన్నకి చెప్తుంది, చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది కదా. చెప్పాలని అమ్మాయి ఇట్లా స్టేటస్ పెట్టింది అని, స్టోరీ పెట్టిందని దానివల్ల ఈ అబ్బాయి కాంటాక్ట్ అవుతాడా? అట్లా అనుకుంది నాకే తెలియదు. అమ్మాయి అట్లా జరగంగానే నేనైతే నాకు ఇక వద్దు లేవిటో నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా అవసరం లేదా అనుకుని ఏమనలే. నువ్వు ఏమన్నా అంటే కొట్టేసిన. అయితే ఇంకా వద్దు లిమిట్ అయిపోయింది కదా మనకి అవసరం లేదు ఇలాంటి అన్నది. అవసరం లేదు, నేను రస్తా బతా అని ఇట్లా అన్నది. సస్తా బతుకుతాను లేకపోతాను ఇలాంటి మాట్లాడినది. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 40K. ఫస్ట్ నువ్వు సిస్టర్తో చేస్తుండేవాడివి, అవునా? వేణు అండ్ వాళ్ళ సిస్టర్, అన్నా చెల్లెల వీడియోస్ అంటే ట్రెండ్ అప్పుడు మీవి, అవునా? నీ పేజ్ కూడా అప్పుడు ఫుల్ రీచ్ ఉండేది, నీకు మంచి ప్రమోషన్స్ వచ్చినాయి, అవునా? అప్పుడు చాలా బాగున్నావు, హ్యాపీగా ఉన్నావు. ఎప్పుడైతే చెల్లిని పక్కకు పెట్టి ఈ లవ్ కంటెంట్ లోకి దిగినావో, ఆ లవ్ కంటెంట్ లో దిగడానికి రీజన్ కూడా సంతోషే అక్క. అదే ఎవరన్నా కానీ ఇప్పుడు వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారా, మనం వాళ్ళని అప్రోచ్ అయ్యామా, ఏది అనేది పక్కన పెడితే, ఇప్పుడు సంతోష్ గారిని ఆ మ్యాటర్ పక్కన పెడితే, నీకు ఇంట్రెస్ట్ కొద్ది అయితే నువ్వు ఉన్నావు, నువ్వు నీ పాయింట్ పైన స్టిక్ అయ్యి ఉంటే నేను ఎవడు మార్చాడు, అవునా? లేదన్నా ఇప్పుడు ఆయన అడిగినా కూడా ఆయనే అప్రోచ్ అయ్యిండు అనుకుందాం, ఆయన నిన్ను అడిగిండు అనుకుందాం, స్టిల్ నువ్వు లేదన్నా నేను నా చెల్లితోనే వీడియోలు చేసుకుంటా, నాకు ఈ లవ్ కంటెంట్లు ఇవన్నీ నాకు వర్కౌట్ కావు, నేను చేయలేను అని నువ్వు చెప్పుండుంటే అది వేరే ఉండదు. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, సో ఒక్కరి తప్పే కాదు, అది నీ తప్పు కూడా ఉంది, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు కంటెంట్ మార్చుకోవాలనుకున్నావు. కంటెంట్ ఎప్పుడైతే మార్చుకోవాలని థాట్ వచ్చిందో అప్పటి నుండి నువ్వు డౌన్ అయిపోయావు. నీ పేజ్ యాక్టివ్ ఎందుకు? ఆ ముందు వచ్చిన 30K 20K ఫాలోవర్స్ అంతా కూడా బ్రదర్ సిస్టర్ కంటెంట్ కే కనెక్ట్ అయ్యి ఉన్నారు. అప్పటికి నీకు కమెంట్స్ కూడా వచ్చినాయి, అన్నా మీ చెల్లేదన్నా ఎక్కడ వెళ్ళింది, తనతో వీడియోస్ ఎందుకు చేయట్లేదన్నా, ఆ వీడియోసే చెయ్యన్నా, ఈ వీడియోస్ వద్దు అని నిన్ను నమ్మిన వాళ్ళు, నిన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా నీకు చెప్పిర్రు. స్టిల్ నువ్వు వినలే, పోయినావు, చేసినావు, అదే అయిపోయింది, పక్కన పెట్టు, ఇంకో అమ్మాయిని తెచ్చావు, వీడియోలు చేసావు. అప్పుడు చెప్పా ఫోన్ చేసి, అరే చెల్లి కంటెంట్తోనే చెయ్యిరా, ఇవద్దు నీకు అని. ఆ పేజ్ ఇప్పుడు ఒక 100K 200K ఫాలోవర్స్ దాటే వాళ్ళుగా. నువ్వే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇప్పటికి నువ్వే సంపాదించుకునేవాడు, ఛానల్ మానిటైజేషన్ అయిపోయేది, ఎంచక్క నువ్వే జీతాలు ఇచ్చుకునే పొజిషన్లో ఉండేవాడు. తప్పెవరిది? ఎవడి లైఫ్కి వాడే బాధ్యుడు కదా. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు E960 సంతోష్ దగ్గర టీం అంతా వినాం కదా అక్క, ఆ టీం అంతా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అక్క. ఆ టీం అంతా సరే, అది అయిపోయింది గతం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేనే ఉన్నా ఒక ఈ యాంకరింగ్ ఇదంతా కాకుండా ముందు ఒక పలానా ఏమంటారు ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓకే అయింది, 40K శాలరీ మాట్లాడుకున్నాము, అంతా బాగానే ఉంది. నేను మంచి జాబ్ వదిలేసి ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేద్దాము, నాకు హైక్ వస్తుంది కదా అనే థాట్తో నేను వెళ్ళా. 2 months చేశా. 1 month కరెక్ట్ ఇచ్చారు శాలరీ. సెకండ్ మంత్కి శాలరీ ఇవ్వట్లేరు. వర్క్ చేసినాం ఓకే. నాకు ఇప్పుడు ఎప్పుడైనా శాలరీ దేనికి పే చేస్తారు? మన టైంకి. మనం ఒకడికి టైం ఇచ్చాం, మన 24 hours నుండి ఒక 10 hours వేరే ఒక కంపెనీ కోసం టైం ఇచ్చాం, మనం కష్టపడ్డాం. రిజల్ట్ అనేది కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడికి ప్రతి నెల ఒకే విధంగా ఉంటుందా? ఉండదు. ఒక నెల సేల్స్ అవుతాయి, ఇంకో నెల సేల్స్ అవ్వదు. నేను వెళ్ళింది కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకే. సో సెకండ్ మంత్ నాకు శాలరీ కరెక్ట్గా ఇవ్వాలా, థర్డ్ మంత్ కూడా వెయిట్ చేసి ఇస్తారని ఇవ్వాలా. నాకు ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు ఓకే. మిగతా శాలరీ మొత్తం ఎగ్గొట్టేశారు. ఇప్పుడు నేను అక్కడే లాక్ అవ్వాలి ఇక జీవితాంతం. నేను ఇప్పుడు పలానా కంపెనీ వాళ్ళు నన్ను మోసం చేశాడు, పలానా కంపెనీ వల్ల నేను అయిపోయినా అని అక్కడే వాడి గురించి చెప్పుకుంటూ భజన చేసుకుంటూ ఉండడం వల్ల ఏమొస్తుంది? అవతల వాళ్ళకి ఇంకా మనం ఫేమ్ తెచ్చినట్టు అవుతుంది, కానీ నీకే విధంగా మంచి అవుతుంది? అవ్వదు. E96 సంతోష్ అన్న వల్ల నీకు లాస్ జరిగింది అన్నావు, మాట్లాడావు, అది అయిపోయింది. దాని తర్వాత కూడా నువ్వు కంటెంట్ మార్చుకోవాలి. నీకు అమ్మాయిల ఆపర్చునిటీ లేకనా ఇంకెవరైనా ఇట్లా చెల్లెలు ఎవరైనా ఉంటే ఇలా చెల్లెలు కంటెంట్ చేద్దామమ్మ మీకు ఓకేనా అని నువ్వు అప్రోచ్ అవ్వచ్చు. నిన్న అప్రోచ్ అయిన వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు. స్వాతి అనే అమ్మాయి ఉంది నీ ఫ్రెండ్, పోనీ ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ అనే ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నేను చీట్ చేసింది, స్టిల్ నీతో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉందా? ఉంది. అవన్నీ పక్కన పెట్టు, ఆ అమ్మాయితో నువ్వు వీడియోస్ చేయాల్సింది కదా. నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా లేకపోవడం అనేది నీ తప్పు అక్క. లేకపోవడానికి ఏంటంటే నేను సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా అక్క, చాలా సిచ్యువేషన్స్ చేస్తున్నావు, అది చెప్పుకోలేకపోతున్నా అంతే. కానీ దానివల్ల నీకేమైనా లాభం ఉందా? లాభం ఉందంటే నాకు ఏం లాభం లేదు అక్క. ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను ఆగిపోవాల్సి వస్తుంది, లేకపోతే నేను వీడియోస్. ఆగిపోతే ఎవరికి నష్టం? నాకే నష్టం. ఎటు తిరిగినా నువ్వే పే చేయాలి, అవునా? వేరే వాళ్ళంతా కూడా వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు, వాళ్ళంతా కష్టపడతారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఓకే. ఏది చేత కాలేదనుకో, ఇప్పుడు నేను ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని ఓకే, నాకు ఇష్టం ఉన్నంత వరకే నేను జాబ్ చేస్తా, కాదు కూడదు అనుకున్నప్పుడు నేను ఎంచక్క వెళ్ళి ఇంట్లో ఉంటా. మా నాన్న సాధలేరా నన్ను? సాగుతాడుగా. 3 పూట్ల అన్నం పెడతారు, తిడతారు. కాకపోతే నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తున్నా. కానీ అబ్బాయికి జాబ్ అనేది కంపల్సరీ ఉండాలి అంటాం. ఇది ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నిన్ను ఒక అమ్మాయి నమ్మి రావాలి కాబట్టి నీకు జాబ్ ఉండాలిగా, నువ్వు సెక్యూర్ లైఫ్ ఆ అమ్మాయికి ఇవ్వాలిగా. వీటన్నింటి వల్ల ఎవరు లాస్ అవుతారు? నేనే లాస్ అక్క. ఒకప్పుడు అంటవా నేను వీడియోస్ తీస్తానికి, అప్పుడు నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదు. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదు నాకు. మెయిన్ పాయింట్ ఏంటంటే మా ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళకి నా వల్ల ప్రాబ్లం ఏందో నాకైతే ఏం అర్థమవుతలేదు. కానీ నేను ఒకటే చెప్తా ఓవరాల్గా, ఇంకా దీని తర్వాత నేను క్వశ్చన్ కూడా ఏం అడగను, ఏం చెప్పను. ఓవరాల్గా తప్పు నీ బ్రెయినే, నువ్వే. ఎంతసేపు ఎందుకు అంటే ఎంతసేపు ఒకటి నాకు సపోర్ట్ చేయాలి, నాకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఓకే, ముందుందా ఫ్యామిలీ సపోర్ట్? నాకు ఫస్ట్ లో వీడియో చేసినప్పుడు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అక్క. నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటి నుంచి పోయింది అంటే E960 సంతోష్ నా మమ్మల్ని ఎప్పుడు అంటే నీకు సపోర్ట్ అంటే ఏ రకంగా కావాలి? ఫ్యామిలీ మోరల్ సపోర్టా? సపోర్ట్ అంటే అట్లనే కదక్క, వాళ్ళు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వీడియో తీస్తుంటే నన్ను ఎంకరేజ్ చేసి సాలింగ్ అవ్వద్దు, ఇప్పటి వరకు ఆడ ఆల్రెడీ బుక్ అయిపోయింది. అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలి? రివర్స్ అయ్యి నేను సాధించి చూపిస్తాను. నేను అదే చెప్తున్నాక, వద్దు ఇంకా ఆగిపో చాలు ఇంతవరకు చేసిన వారికి అంటే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు డాడీ ఎట్లా ఉంటాడో తెలియదు, చిన్నప్పటి నుంచి అన్నయ్య చూసుకోవాలి. సరే ఇంక అన్నమాట ఇంక ఎన్ని చేసుకుంటూ వచ్చినాయి కదా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఇట్లా చూసుకున్నాను కదా. ఆయనకి నేను ఇచ్చేది ఏంటంటే ఆయన మాట మీద రెస్పెక్ట్ అయ్యి నేను ఇండస్ట్రీకి వెళ్తాను అంటే ఏ ఫ్యామిలీ ఫస్ట్ సపోర్ట్ చేయదు. మీ బ్రదర్ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేశారు. ఒక సిచ్యువేషన్ అక్కడ జరిగినప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గారు. లేదు వీడియోస్ వద్దు, ఎక్కడ నీ లైఫ్ స్పాయిల్ అవుతుందో అని వాళ్ళ భయం వాళ్ళది. కానీ నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. వీడియోస్ ఆపకు. మా బ్రదర్ హైదరాబాద్ వచ్చిండు, హైదరాబాద్ వచ్చి నన్ను తీసుకోవదామని వచ్చేసిండు అక్క. తీసుకోవదామంటే నేను ఆ రోజు ఏం చెప్పినా, అన్న నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చిందన్న, వేరే యూట్యూబ్ ఛానల్ కూడా నన్ను మళ్ళీ రమ్మన్నారన్న అని చెప్పిన. అయితే ఇదే మాట 2 times చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తావు ఎట్లా రా అన్నాడు. అయితే అన్న నాకు ఒక 3-5 months ఛాన్స్ అయ్యి, అప్పటికి నేను ఏం సాధించలేకపోతే నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను రన్ అవుతానని చెప్పిన. సరే ఓకే అని వెళ్ళిపోయాడు. నాకు వేరే ఛానల్ మళ్ళీ వచ్చిందన్న కదా, ఆ ఛానల్ కూడా
మళ్ళీ ఆగిపోయింది. ఓకే. సో నేనైతే ఒకటే చెప్తారా నీకు, నువ్వు కంటెంట్ చేసుకుంటే నీ పేజ్ సపోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా 4 రోజులు ఇంటర్వ్యూలు చేయలేదు అనుకో, 2వ నెల నన్ను మర్చిపోతారు జనాలంతా. 100% అది నిజం. ఎందుకంటే నువ్వు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే అచ్చా పలానా వాడి వీడియోస్ బాగుంటాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అవునా? నేనే అడుగుతున్నా నేను, ఏమైందినా వీడియోలు ఎందుకు చేయట్లేవు అని. ప్రాపర్ రీజన్ లేదు. సో నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు నీకు ఒకటి ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు కనిపించాలి, నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అవునా? ఇప్పుడు వేరే వాళ్ళంతా ఏం చేసిరు అనేది పక్కన పెట్టు, నువ్వు రెగ్యులర్గా ఉన్న ఆపర్చునిటీ, నీకు ఫోన్ ఉంది, అవునా, ఒక అమ్మాయి ఉంది, లేదు అంతా కాదంటావా ఓన్ వాయిస్తో వీడియోస్ చేసుకోను, సింగిల్గా వీడియోస్ చేయి, నీ పేజ్ రీచ్ అయితే ఉంది కదా, నువ్వేం చేసినా చూస్తున్నారు కదా జనాలు. సో ఆ జనాలు నీకు మళ్ళీ ఏదో ఒక సపోర్ట్ చేస్తారు. మేబీ నేను అప్పుడు పిలిచి ఒక 200K ఫాలోవర్స్ ఉన్నారు, 300K ఫాలోవర్స్ ఉన్నారంటే మేబీ ఏదైనా మంచి ఆపర్చునిటీ నీకు వస్తుందేమో. సో మన సైడ్ నుండి మనం స్టార్ట్ చేయడము ఎండ్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎండ్ చేసావు, సో రిజల్ట్ ఇలా ఉంది. స్టార్ట్ చేయి, మళ్ళీ సపోర్ట్ దొరుకుతుంది. మళ్ళీ కంబ్యాక్ ఇస్తాక మిస్టర్ వేణు రాయల్ ఫ్రమ్ నల్గొండ ఏంటో నేను చూపిస్తాక. కంబ్యాక్ ఇస్తే ఎట్లుండాలి తెలుసా, స్టేటే అద్దరు వెళ్ళిపోవాలి. చూస్తాం, ఆ రోజు కూడా వెయిట్ చేస్తాం. ఇదే చర్యలో కూర్చోబెట్టి ఆ రోజు కూడా నువ్వు ఏదైనా తప్పులు చేస్తే నేను మాట్లాడతా. తప్పు చేయకపోతే 100%, ఇప్పుడు 100% చేసినావు. నువ్వు చేయకపోయినా ఈ ప్లేస్లో మీ మమ్మీ ఉన్నా నీకు అదే చెప్తుంది. ఓకే, ఇంతకు మించి నేను ఏం చెప్పా, మారు, కొంచెం వీడియోస్ చెయ్యు, అయిపోయింది. ఈ రోజుతో ఇక ఈ ఏదైతే నీ పాస్ట్లో జరిగిన డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా వాటన్నింటినీ వదిలేసేయి. ఇక నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. ఓకే, కొత్త వీడియోస్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు అన్నతో చేస్తావా, తమ్ముడితో చేస్తావా, చెల్లి కంటెంట్ చేస్తావా, లవర్ కంటెంట్ చేస్తావా, పెళ్ళం కంటెంట్ చేస్తావా, అది ఏందనేది నీ ఇష్టం. మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓకే, ఈ సెట్ అయ్యేదాకా లవ్ లో జోలికి పోకు. లవ్ అనే ముచ్చటే రానే నాకు నా లైఫ్ లో. నా ఫ్యామిలీ చెప్తే నేను రన్ అయితే. ఇక మా తమ్ముడిని చీట్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మ ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ కాల్ కానీ కుదిరితే చెయ్యమ్మా, ఒకసారి మాట్లాడదాం. ఓకే, అంటే నీకు ఎంత ఏజ్ ఎంత? అమ్మాయి 20 ఇయర్స్కి నువ్వు పెళ్ళైనడితో లవ్లో ఉండి రిలేషన్లో ఉండాలనుకోవడం, ఇంకో అబ్బాయిని మెయింటైన్ చేసి వీడిని కూడా పెళ్లి చేసుకోవాలనుకోవడం. అబ్బాయి ఏమున్నారమ్మా, అమ్మ ఇప్పటికే అమ్మాయిలకి బయట చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. మారండి రా కొంచెం ప్లీజ్. ఉన్న రెస్పెక్ట్ కూడా పోగొట్టకండి, అబ్బాయిల లైఫ్లో నాశనం చేయకండి. ఆడు ఏదో ట్రై చేస్తున్నాడు, అమ్మాయిల జోలికి పో మాకు, వచ్చిన వాళ్ళందరితో లవ్లను పెట్టుకో మాకు. ఓకే, అది కంటెంట్ వరకే అక్క. సో ఎనీవేస్ అది మన మిస్టర్ వేణు రాయల్ ఇంటర్వ్యూ. సో చాలా మంది కూడా ఇలానే, అంటే బ్యాక్ ఏదన్నా ఒక పాస్లో ఒక చిన్న స్టోరీ జరిగితే దాన్ని పట్టుకొని ఇదే జరిగింది ఇంకా ఇదే అవుతుంది అనుకుంటూ వాళ్ళ గురించి చెప్పుకుంటూ మనం అక్కడ ఆగిపోతున్నాం. వాళ్ళంతా బాగానే ఉంటారు, మీకు చేసిన వాళ్ళంతా బాగానే ఉంటారు. ఓకే, వాళ్ళు ఏమి నేను పలానా నీ పేరు కూడా గుర్తుండదు, వాళ్ళకి అర్థమవుతుందా? కానీ మీరు మాత్రం దాన్ని ఇంకా పట్టుకొని లాగి మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అవన్నీ పక్కన పెట్టి కాన్సన్ట్రేట్ చేయి, వీడియోస్ చేయి. ఎవరెవరో ఫేమస్ అవుతున్నారా, నీకు టాలెంట్ లేదా? రాసుకుంటావు, రైటర్వి నువ్వు, యాక్టర్వి నువ్వు, నీకు ఎడిటింగ్ వచ్చు. ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు అనవసరంగా పిచ్చి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం మానేయి. నేను ఫస్ట్లో ఏ కంటెంట్ చూస్ చేసుకున్నా అదే కంటెంట్, బ్రదర్ అండ్ సిస్టర్ కంటెంట్ అదే పర్సన్ తోటి మళ్ళీ స్టార్ట్ చేస్తాక. మా చెల్లెనే కంబ్యాక్ ఇస్తుంది, మళ్ళీ చేస్తా.